ఎన్‌డీఏ ప్రభుత్వం అయితే సంచలన బిల్ అయితే తీసుకొచ్చిందండి. ఇప్పుడున్న మోడీ, అమిత్ షా అయితే సంచలన బిల్ అయితే నిన్నైతే ప్రవేశపెట్టారు. దానిపైన అయితే విపక్షాలు గూడా ఒక్కసారిగా అయితే ఉలిక్కిపడ్డాయి. అలానే పేపర్‌లు చించి అమిత్ షా మీద కూడా విసిరడం చూసాం మనమైతే. ఇది చాలా దారుణమైన ఎందుకంటే దారుణమైన బిల్ అనకూడదు. ఖచ్చితంగా ఒక మంచి బిల్ అనుకోవచ్చు. రాజ్యాంగంలో ఉన్న లూప్ హోల్‌ని ఉపయోగించుకొని ఇప్పటిదాకా రాజకీయ నాయకులు దాన్ని దుర్వినియోగం చేశారు. ఎందుకంటే కేజ్రీవాల్ చూసుకుంటే మీకు లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ చేయడు. అరెస్ట్ చేసి ఏం చేశాడు? రాజీనామా చేయలేదు. జైల్లోకెళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గా ఒక రోజు తర్వాత అరెస్ట్ అయిన తర్వాత రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి పదవికి. వేరే వాళ్ళని పెట్టాలి. జయలలిత కూడా అప్పుడు అరెస్ట్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా పళనిస్వామిని లేకుంటే పన్నీర్ సెల్వాన్ని అప్పుడు ముఖ్యమంత్రిగా చేయడం చూసాం ఆ జైలుకెళ్తే. అలాంటిది కేజ్రీవాల్ చేయలేదు. దాన్ని ఉపయోగించుకొని జైల్‌లో ముఖ్యమంత్రి పదవిని అలానే కొనసాగించాడు. దాన్నైతే ఇంగ ఇప్పుడున్న ఎన్‌డీఏ కావచ్చు, లేకుంటే మోడీ కావచ్చు దాన్ని తప్పుపడుతున్నారు. ఇంక నుంచి ప్రధానమంత్రి గాని, లేకుంటే ముఖ్యమంత్రి గాని, లేకుంటే మంత్రులు గాని ఎవరైనా సరే తప్పు చేసి వాళ్ళకి 30 రోజుల పాటు జైలు శిక్ష పడి, లేకుంటే జైల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ ఉంటే మటుకు వాళ్ళు ఖచ్చితంగా ఇమ్మీడియేట్‌గా అయితే రాజీనామా చేయాల్సి ఉంటుంది. 30 రోజుల పాటు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉంటే, వాటి మీద క్లారిటీ లేకుండా, లేకుంటే శిక్షార్హులా అనేది తేలిందనుకోండి, ఆటోమేటిక్‌గా ఒక 5 సంవత్సరాలు జైలు శిక్ష పడిందంటే ఆటోమేటిక్‌గా వాళ్ళు అర్హులే కాదు. మామూలుగా అసలకి 30 రోజుల పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్నా సరే, కోర్టులో గాని, కేసుల్లో గాని వాళ్ళు ఇమ్మీడియేట్‌గా రాజీనామా చేయాలని అయితే ఒక బిల్లునైతే తీసుకొచ్చారు. దీనిపైన విపక్షాల ప్రభుత్వాలను కూలగొట్టాలనైతే కొంతమంది విపక్షాలు ఐఎన్‌డీఏ కూటమికి సంబంధించి గట్టిగా అయితే వాళ్ళైతే అక్కడైతే పేపర్‌లు చించి మరీ అమిత్ షా మీద విసిరేయడం చూసాం. ఏదైతే ఆ బిల్లుకు సంబంధించిన పేపర్‌లుంటాయి గదా! అవి. ఓవరాల్‌గా అయితే దీనిపై అయితే గట్టిగా నిన్న చర్చ అయితే లోక్‌సభలో గట్టిగా నడిచింది. ఓవరాల్‌గా చూద్దాం మరి ఈ బిల్లు మరి ఎంతవరకు ఆమోదం పొందుతుందో. మరి మోడీ గారు ఏమైనా వెనక్కి తగ్గుతారా? మంచి బిల్లే గదా! ఎందుకంటే ఒక్కసారి ఇప్పుడు చాలామంది జైలుకెళ్ళి మరి ఇంగ అక్కడే కూర్చొని ముఖ్యమంత్రి పాలన చేస్తానంటే ఎట్లా కుదిరి చెప్పండి? నువ్వు ఆల్రెడీ తప్పు చేసావు కాబట్టి జైల్‌లో ఉన్నావు. అలాంటిది ముఖ్యమంత్రి పదవిలో ఎలా ఉంటావు? కాబట్టి అది రాజ్యాంగబద్ధంగా కొంచెం విరుద్ధంగా ఉంటుంది కాబట్టి, రాజ్యాంగం అలాంటిది రాయలేదు కాబట్టి, ఇప్పుడైతే దాన్ని కొత్త చట్టం తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది ఆహ్, మోడీ గవర్నమెంట్. చూద్దాం మరి ఏం జరుగుద్దో.